ఆన్లైన్లో మనం మాట్లాడేది ఒక మనిషితోనా లేక ఒక మెషీన్తోనా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతున్న ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది. అదే ఇంటర్లింక్ నెట్వర్క్, అంటే ఐటీఎల్జీ. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఐడియా ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక పవర్ఫుల్ క్వశ్చన్. ఈ డిజిటల్ వరల్డ్లో ఒక వ్యక్తి కేవలం ఒక అకౌంట్ కాదు, ఒక నిజమైన బ్రతికున్న మనిషి అని ప్రూవ్ చేయగలిగితే ఎలా ఉంటుంది? అయితే ఈ ప్రశ్నకు వాళ్లు కనుక్కున్న సొల్యూషనేంటి? అదే ఈ మొత్తం ప్రాజెక్ట్కు అసలైన బలం. వాళ్లు దానికి పెట్టిన పేరే ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్. సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్లో మనల్ని విసిగించే బోట్స్, ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, వాటికి ఇంటర్లింక్ ఇస్తున్న ఒక కొత్త రకమైన సమాధానమిది. ఓకే, ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్ అనే ఐడియా బావుంది. కానీ ఇదొక క్రిప్టో ప్రాజెక్ట్గా ఎలా మారింది? అసలిది ఎలా పనిచేస్తుంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. సాధారణంగా క్రిప్టో మైనింగ్ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? పెద్ద పెద్ద కంప్యూటర్లు, విపరీతమైన పవర్ వాడకం కదా? కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్. ఇక్కడ ఖరీదైన హార్డ్వేర్ ఏమీ అవసరం లేదు. నెట్వర్క్ను నడిపేది మనుషులే. వాళ్లనే హ్యూమన్ నోడ్స్ అంటారు. వాళ్ల చేతిలో ఉండే స్మార్ట్ఫోనే వాళ్ల మైనింగ్ మెషీన్. చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో? ఈ మొత్తం సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే దీనికి స్వంతంగా ఐటీఎల్జీ అనే టోకెన్ ఉంది. మరి ఈ నెట్వర్క్ను సెక్యూర్ చేసేది ఎవరంటే వెరిఫై అయిన మనుషులు, అంటే హ్యూమన్ నోడ్స్. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే మైనింగ్ దగ్గర్నుండి ప్రతిదీ మొబైల్ యాప్ ద్వారానే జరుగుతుంది. అంతా మొబైల్ ఫస్ట్ అనమాట. సరే, ఐడియా అయితే చాలా బాగుంది. మరి ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? రీసెంట్గా జరిగిన కొన్ని డెవలప్మెంట్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ ఎంత సీరియస్గా ముందుకు వెళ్తోందో అర్థమవుతోంది. వాళ్లు పెట్టుకున్న టార్గెట్ చిన్నదేమీ కాదు. ఈ ఒక్క ఏడాదే ఏకంగా 10 మిలియన్లు, అంటే 1 కోటి మంది వెరిఫైడ్ యూజర్లను తమ నెట్వర్క్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇది చాలా పెద్ద లక్ష్యం. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే టోకెన్ బర్న్. సెప్టెంబర్ 2025 కల్లా 100 మిలియన్ ఐటీఎల్జీ టోకెన్స్ను బర్న్ చేయబోతున్నారు. అంటే పర్మనెంట్గా సర్క్యులేషన్ నుండి తీసేస్తారన్నమాట. మామూలుగా ఇలా ఎందుకు చేస్తారంటే సప్లై తగ్గించి టోకెన్ వాల్యూ పెంచడానికి ఇదొక స్ట్రాటజీ. యూజర్లను ఎంగేజ్డ్గా ఉంచడానికి మొబైల్ యాప్లో కూడా చాలా మార్పులు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా మైనింగ్ గేమ్స్ తెచ్చారు. యాప్లోనే చిన్న చిన్న యాప్స్ను ఇంటిగ్రేట్ చేస్తున్నారు. రివార్డ్ సిస్టమ్స్ను కూడా అప్గ్రేడ్ చేశారు. మైనింగ్ కూడా ఇప్పుడు చాలా సింపుల్. ప్రతి 4 గంటలకొకసారి క్లెయిమ్ చేసుకుంటే చాలు. ఇక అందరూ ఎదురుచూసే విషయం లిస్టింగ్స్. తమ ఐటీఎల్జీ టోకన్ను పెద్ద పెద్ద టియర్ 1 ఎక్స్చేంజ్లలో లిస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించారు. ఒకవేళ ఇది జరిగితే టోకన్కు లిక్విడిటీ పెరిగి కొనడం, అమ్మడం చాలా ఈజీ అవుతుంది. సరే, ఇదంతా విన్న తర్వాత ఎవరికైనా ఇందులో జాయిన్ అవ్వాలనిపిస్తే ప్రాసెస్ ఏంటి? హ్యూమన్ నోడ్గా ఎలా మారాలి? వాళ్లు ఈ ప్రాసెస్ను చాలా సింపుల్గా డిజైన్ చేశారు. ఫస్ట్, ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ ఉంది. తర్వాత హ్యూమన్ నోడ్గా మారడానికి ఫేస్ వెరిఫికేషన్, లైవ్నెస్ టెస్ట్ పూర్తి చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఒక్కసారి వెరిఫై అయ్యాక హ్యూమన్ హ్యాష్ పవర్, అంటే హెచ్హెచ్పి యాక్టివేట్ అవుతుంది. ఇక అప్పటి నుండి యాప్ షెడ్యూల్ ప్రకారం, అంటే ప్రతి 4 గంటలకొకసారి మైనింగ్ రివార్డ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేకాదు, కొత్తగా వెరిఫై అయిన యూజర్లను రిఫర్ చేయడం ద్వారా అదనపు బోనస్లు కూడా సంపాదించవచ్చు. ఓకే, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం మంచి విషయాలే కాదు, అందులో ఉండే రిస్క్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం అవకాశాలు, నష్టాలు రెండింటినీ బ్యాలెన్స్డ్గా చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన మాట ఉంది. ఇది ప్రాజెక్ట్ గురించిన కామెంటరీలో చెప్పింది. దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా కాకుండా ఒక పార్టిసిపేషన్గా చూడటం మంచిది. అంటే మన అంచనాలను కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. ప్రస్తుత పరిస్థితిని చూద్దాం. ఒకవైపు రిస్క్స్ ఉన్నాయి. అవేంటంటే టోకెన్ ఇంకా పెద్ద ఎక్స్చేంజ్లలో లిస్ట్ అవ్వలేదు. దాని వాల్యూ ఎంతుంటుందో గ్యారంటీ లేదు. అసలు విత్డ్రా ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. యాప్ కూడా కొన్నిసార్లు సరిగ్గా పనిచేయదని యూజర్ రివ్యూస్ ఉన్నాయి. మరోవైపు అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ టియర్ 1 ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే లిక్విడిటీ పెరగొచ్చు. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్లకు ఫ్యూచర్లో యూజర్ బేస్ పెరిగితే లాభం ఉండొచ్చు. భవిష్యత్తులో మినీ యాప్స్, ఈ కామర్స్ లాంటివి కూడా ఇంటిగ్రేట్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది వెబ్3కి ఒక కొత్త, మనుషుల కేంద్రంగా ఉండే అప్రోచ్. సో ఓవరాల్గా చూస్తే మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన రిస్క్స్ ఏంటంటే,
ఒకటి, లిస్టింగ్ స్టేటస్. టోకెన్ ఇంకా మేజర్ ఎక్స్చేంజ్లలో అందుబాటులో లేదు. 2, వాల్యూకి గ్యారంటీ లేదు. మనం మైన్ చేసిన టోకెన్స్కి విలువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా విపరీతంగా మారొచ్చు. 3, టెక్నికల్ రిలయబిలిటీ. ఈ సిస్టమ్ సక్సెస్ అంతా యాప్ స్టెబిలిటీ మీద, వెరిఫికేషన్ ప్రాసెస్ ఎంత కరెక్ట్గా పనిచేస్తుందనే దానిమీద ఆధారపడి ఉంటుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే దీన్ని ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్గా చూడాలి. దీనికి పొటెన్షియల్ ఉంది, కానీ ఇది బ్యాంకులో దాచుకున్న డబ్బులాంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. ఎందుకంటే ఏ కొత్త టెక్నాలజీ అయినా ప్రారంభ దశలో రిస్క్లతోనే వస్తుంది. ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. సరే, టోకెన్, మైనింగ్, రివార్డ్స్ ఇవన్నీ పక్కన పెడితే దీని వెనక ఉన్న అసలైన ఐడియా అంటే ఆన్లైన్లో ఒక వ్యక్తి నిజమైన మనిషే అని నిరూపించడం. ఈ ఒక్క కాన్సెప్ట్ వెబ్3 భవిష్యత్తును మార్చగలదా? ఇది ఆలోచించాల్సిన విషయం.